పరలోక రాజ్యము వారిది. 5వ వచనము, దుఃఖపడు వారు సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ 2 మాటలను ఒకసారి చూడండి. 3వ వచనము ఏమిటి? పరలోక రాజ్యము వారిది. 5వ వచనము ఏంటి? భూలోకమును స్వతంత్రించుకుందరు. పరలోకమును భూలోకమును స్వతంత్రించుకునేటటువంటి గొప్ప భాగ్యము. పరలోకమును భూలోకమును యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పినాడు. ఏమన్నాడు? ఆకాశమందును పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. అధికారమును నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆ యొక్క ప్రామిస్, యేసుక్రీస్తు చెప్పిన ప్రామిస్, పరలోకమందును భూమి అందును ఇవ్వబడిన అధికారము, స్వతంత్రించుకునే అధికారము కావాలి అంటే ఈ 2 గుణములు కావాలి. ఒకటి ఆత్మ విషయములో దీనత్వము, రెండవది సాత్వికత్వము. యేసుక్రీస్తు ప్రభువులో సంపూర్ణముగా ఉన్నటువంటి గుణములు. ఆత్మ విషయములో దీనత్వము, అదే విధముగా సాత్వికత్వం. యేసుక్రీస్తు ప్రభువు he never ran before father's word. తండ్రి మాటకు మించి యేసు పరిగెత్తలేదు. తండ్రి మాటను తీసుకొనకుండగా యేసు పరిగెత్తలేదు. వస్తుందారన్నమాట. యేసుక్రీస్తు ప్రభుకి అధికారం ఉన్నది, ఆత్మ ఉన్నది, అభిషేకం ఉన్నది. తాను ఏర్పరుచుకునేటువంటి వానికి కొలత లేనంత ఆత్మను అనుగ్రహించినాడు. తను పిలిచిన వానికి కొలత లేనంత ఆత్మనిచ్చినాడు. అయినను he never, ఆ ఆత్మలో ఆ గర్వం రాలేదు, ఆ గర్వం లేదు. నేను చేయగలను కదా, నా వలన జరుగుతుంది కదా, నా వలన కార్యములు జరుగుచున్నవి కదా, నేను తండ్రిని దాటి వెళ్ళిపోవచ్చు, తండ్రి అనుమతి లేకుండా కూడా నేను చేయగలను, తండ్రిని అడగకుండా కూడా చేయగలను. ఆల్రెడీ ఐఎమ్ ప్రేయింగ్, దేవుని కార్యాలు జరుగుతున్నాయి, నేను ముందుకు వెళ్ళిపోగలను. ఆత్మ విషయములో అతిశయము లేదు. తానున్న ఆత్మీయ స్థితికి కంటే ఎక్కువగా ఊహించుకొను స్వభావము మనలను పతనము వైపు తీసుకొని వెళ్తుంది. మరొకసారి చెప్తున్నాను, మనమున్న ఆత్మీయ స్థితికి మించి మనము ఊహించుకుంటే అది మన స్థితి ఏంటో మనకు చూపించడానికి మనల్ని పడేసి కూర్చోబెట్టింది. ఎందుకు? మనుషులు మాటలు, మనుషుల పొగడతలు, దేవుడి కృపను బట్టి జరుగుతున్న కొన్ని కార్యాలు, దేవుడు కటాక్షించి మనలను, మన స్వభావాన్ని, మన స్థితిని ప్రక్కన పెట్టి కరుణించి చేసిన కార్యాలు, ఇవి చూసుకొని
మనుష్యులు మాట్లాడే ముఖస్థుతులను చూసుకొని నీ అంతటి వారు లేరు, నువ్వు మహాభక్తుడవు, నువ్వు సూపర్, అది ఇది అని మనుషులు మాట్లాడే మాటలు విని మనమున్న స్థితి కంటే మనలను గూర్చి ఎక్కువగా ఊహించుకొని స్థితి, మనల్ని పడవేసి ప్రక్కన కూర్చోబెట్టింది. ఆత్మీయతలో దీనత్వము. మన స్థితిని మనము గ్రహించి, మన ఆత్మీయతను మనము గ్రహించి దేవుని ఎదుట యథార్థముగా దీనులముగా నిలుచుట. నీ స్థితి, నీ హృదయము, నీ హృదయ ఆలోచనలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క అంతరంగము ఏ విధముగా ఉన్నది దేవుని ఎదుట యథార్థముగా గ్రహించి గుర్తెరిగి ఆయన ఎదుట దీనులముగా తగ్గించుకొని ఉండుట. అది మరిచిపోయేటట్లు చేస్తుంది. కొంచెము కృప, కొంచెము కృపా కార్యాలు, కొంచెము కృపా వరములు, కొంచెము కృప చేత ఇవ్వబడిన జవాబులు, కొంచెము దేవుడు చేస్తున్న కార్యాలు, మనుష్యులు పొగిడే పొగడతలు, హెచ్చించే హెచ్చుదల, వచ్చేటటువంటి ఆధిక్యత, గౌరవము, ఘనత, హెచ్చుదల, ఇవన్నీ చూసి ఏమవుతుందంటే మనమున్న ఆత్మీయ స్థితి కంటే ఎక్కువగా మనలను మనము ఊహించుకొని ఆ ఫీల్లో ఉండేలా చేస్తుంది. అది డేంజర్. దాన్ని ప్రక్కన పెట్టి ఆత్మ విషయంలో దీనులుగా ఉన్నామా, పరలోకమును స్వతంత్రించుకుంటాం. హెవెన్ ఇస్ బిలాంగ్స్ టు us. Then you can pray, my Father in heaven. పరలోకమందున్న నా తండ్రి అని స్వేచ్ఛగా ఆయనతో మాట్లాడగలవు, స్వేచ్ఛగా ఆయన్ని అడగగలవు, స్వేచ్ఛగా పరలోక సంబంధమైన ఈవులను, పరలోక సంబంధమైన శక్తులను, పరలోక సంబంధమైన అధికారమును, పరలోక సంబంధమైనటువంటి ఆయన యొక్క శక్తిని, ప్రభావమును మనము అనుభవములోనికి చూడగలం. ఇన్హెరిటింగ్ హెవెన్ అండ్ హెవెన్లీ ప్రివిలేజెస్. ఎప్పుడు ఆత్మ విషయములో దీనులముగా ఉన్నప్పుడు. రెండవది సాత్వికత్వము. సాత్వికత్వము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. In order to be accepted by heavenly being, నీకు ఆత్మలో దీనత్వం ఉండాలి. మనుష్యులను స్వతంత్రించుకోవాలంటే మనుష్యుల ఎదుట నీవు తగ్గించుకోవాలి. ఇతరుల కంటే నీవు ఒక గొప్పవాడివను, ప్రత్యేకమైన వాడివను అన్న ఫీల్ పక్కన పెట్టి, పరిచారము చేయించుకున్నట్టుకు కాదు కానీ నేను పరిచారము చేయుటకు వచ్చి తిని అని మనుషులకు పరిచారము చేయు స్థితిలోనికి వచ్చిన యేసయ్యను మనము పోలి ఉంటే, ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ జీసస్ ఏంటంటే ఆయన పరిచారము చేశాడు. హీ మినిస్టర్డ్ టు ద సిక్, he ministered to the possessed, he ministered to the sinners, he ministered to his disciples. ఆయన పరిచారము చేశాడు. ఆయన
పరిచారము చేశాడు. భూలోకమును స్వతంత్రించుకొనుట అనగా మనుష్యులను స్వతంత్రించుకొనుట, ఆత్మలను సంపాదించుట, ఆత్మలను పొందుకొనుట. అనేకులను స్వతంత్రించుకోవాలి అని అంటే, నువ్వు చాలా మంచివాడివే, నువ్వు చాలా ప్రార్థనాపరుడివే, నువ్వు దేవా ఆత్మను కలిగినటువంటి వాడివే, కానీ ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు మినిస్టర్ టు ద పీపుల్, యు విల్ లూజ్ ద పీపుల్. నువ్వు పరిచారము చేయుటకు ఇష్టపడకపోతే నువ్వు మనుష్యులను పోగొట్టుకుంటావు. వీఆర్ కాల్ నాట్ టు లీడ్ బట్ టు సర్వ్. మనము ఏదో లీడ్ చేయడానికి, ఏదో మనము పరిచారము చేయించుకోవడానికి కాదు, పరిచారము చేయుటకు వచ్చాము. యేసయ్య ఒక సిక్ని చూచినప్పుడు ప్రేమతో తాకినాడు. గుడ్డివాణ్ణి చూచినప్పుడు ప్రేమతో తన కన్నులను తాకినాడు. ఒక కుష్ఠరోగిని చూచినప్పుడు ఎవ్వరు ముట్టనటువంటి వారు ప్రేమతో, ఆ వాత్సల్యముతో ఆ కుష్ఠరోగిని ముట్టినాడు. ఇట్ ఈస్ నాట్ ఆ యొక్క కుష్టి రోగును సంపాదించుకున్నది యేసులో ఉన్న శక్తి ప్రభావము, హోమ్ ఫట్ అది పోవునుగాక అంటే పోయేటటువంటి శక్తి సామర్థ్యమే కాదు, ఆయన ప్రేమ సంపాదించుకున్నది. ప్రేమతో, వాత్సల్యముతో, కనికరముతో, కటాక్షముతో ఆయన అసహించుకొని, చేదరించుకొని, ప్రక్కన పెట్టి దూరముగా ఊరి బయట ఉంచినటువంటి వారిని హత్తుకున్నాడు, ముట్టినాడు. ఆయన తాకుదల ఆ కుష్టు రోగులను స్వస్థపరచడమే కాదు, వారి హృదయములను గెలిచినది. నీ యొక్క అభిషేకము, అభిషక్తి ప్రభావము ద్వారా ఒకని స్వస్థత కలిగించవచ్చును. కేవలం ప్రేమ పరిచారము వలననే ఒకరి హృదయమును సంపాదించుకొనగలము. ప్రార్థన శక్తి వలన మనము ఒక చీకటి శక్తులను వదిలించగలము, కానీ వారిని ప్రేమించి హత్తుకొని అమ్మా అనేటటువంటి పిలుపు, ఆ ప్రేమపూరితమైనటువంటి ఆ చేసినటువంటి ఆ పరిచారము వారి హృదయములను చేయిస్తుంది. సాత్వికత్వమే హృదయాలను జయించేదిగా ఉంటుంది, మనుష్యులను జయించేదిగా ఉంటుంది, భూలోకమును స్వతంత్రించుకునేదిగా ఉంటుంది. ఆ సాత్వికత్వము లేని అభిషేకము, సాత్వికత్వము లేని ప్రభావము, సాత్వికత్వము లేని ఆ గొప్ప శక్తి జనులు వచ్చి మేలు పొందుకొని వెళ్ళిపోతారే కానీ యు విల్ నాట్ విన్ దేర్ హార్ట్స్. హృదయాలను జయించాలి అంటే, భూమిని స్వతంత్రించుకోవాలి అని అంటే, భూమి అంటే మనుషులు, ఆత్మలను స్వతంత్రించుకోవాలి అని అంటే మనము పరిచారం చేయాలి, పరిచారము చేయాలి. అది చేస్తూ ఎక్కడో మనము ఒక హై ఫీల్, గొప్పవారమని, ఆత్మీయులమని, ఇతరుల కంటే
ప్రత్యేకులమని ఒక తలంపు, ఒక పురుగు మనస్సులో మెదలి, నేను పరిచారము చేయను, నేను ఇతరులకు దేవుని శక్తి ద్వారా కార్యాలు చేస్తా, నీ అభిషేకము ద్వారా కార్యాలు చేస్తా, నీ అభిషేకము ద్వారా కార్యాలు జరిగిస్తా అనేటటువంటి హై ఫీల్లోకి వెళ్ళిపోతుంది మనస్సు. అది డేంజర్. సాత్వికత్వము ఏమి చేస్తుంది? పరిచారము చేయునట్లు చేస్తుంది. ప్రభావముతో కార్యాలు, అద్భుత కార్యాలు చేయటం కాదు, పరిచారముతో హృదయములను గెలుస్తుంది. దిస్ వి నీడ్. లోకము ముఖ్యముగా పరిచర్యలు, పరిచారమును మర్చిపోతున్నారు. గొప్ప గొప్ప మిషన్స్ ఆరంభమవుతున్నాయి, గొప్ప గొప్ప ఫౌండేషన్స్ ఆరంభమవుతున్నాయి, గొప్ప గొప్ప చారిటీ వర్క్స్ ఆరంభమవుతున్నాయి. కానీ మదర్ తెరీసా వలె ముట్టి తట్టి హత్తుకొని పరిచారము చేయువారు కనబడడం లేదు. ఆ టచ్ అండ్ ఫీల్ అండ్ సర్వింగ్ అండ్ హంబ్లింగ్ అండ్ లవింగ్, అదే సాత్వికముతో మన మనుషులకు ఎదుట నిలబడట. భూలోకమును స్వతంత్రించుకోవాలన్నా, పరలోకమును స్వతంత్రించుకోవాలన్నా ఆత్మ విషయంలో దీనత్వము, నీవున్న స్థితి కంటే నిన్ను గూర్చి ఎక్కువగా ఊహించుకోక, నీ స్థితిని గ్రహించి భయముతో వణుకుతో గడగడలాడుచు దీనుడుగా ఆయన ఎదుట నిలబడు. సాత్వికత్వము ప్రార్థనతో, అభిషేకముతో, శక్తితో, ప్రభావముతో అద్భుతాలు కార్యాలు చేస్తాననేది కాకుండా ప్రేమతో, కనికరముతో, వాత్సల్యముతో పరిచారము చేసి మనుష్యులను సంపాదించుకొను హృదయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, ప్రార్థించండి.